హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో చుక్కకూర పప్పు ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఆకుకూరలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది కదా! ఈ విధంగా చుక్కకూర పప్పుని సింపుల్‌గా చాలా రుచిగా, కమ్మగా చేసి చూడండి. చాలా బావుంటుంది. దీనికోసం ముందుగా కుక్కర్‌లో ఒక కప్పు వరకు కందిపప్పుని బాగా కడిగి 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి టమాటా, పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులోకి బాగా కడిగి పెట్టుకున్న చుక్కకూరని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. చుక్కకూర వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, అలాగే హాఫ్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకొని ఆ రసాన్ని వేసుకోవాలి. చుక్కకూర అనేది కాస్త పులుపుగానే ఉంటుంది. చింతపండు పులుపు అనేది కాస్త తక్కువ వేసుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్ తర్వాత కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మనం మూత తీసి చూస్తే మనకు పప్పు, చుక్కకూర అంతా కూడా బాగా ఉడికిపోయింది కదా! ఈ విధంగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులోకి 1.5 స్పూన్ వరకు పోపులు వేసుకోవాలి. ఇందులోకి అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి కూడా వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ అనేవి మనకి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పోపు అంతటిని మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. పోపు అంతా కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న చుక్కకూర పప్పుని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు.